అసలు రౌడీ షీట్ అసలు అవసరమా? లేకపోతే ఇది బలవంతపు పోలీసులు వ్యవస్థనా? రౌడీ షీటర్ అవసరమా అంటే అవసరమని చెప్పొచ్చు. డిపెండ్స్ ఆన్ క్రైము, డిపెండ్స్ ఆన్ పర్సన్. ఎవరైతే ఓపెన్ చేయొచ్చు, లా అండ్ ఆర్డర్ ప్రకారం అది ఓపెన్ చేయొచ్చు. బట్ ఈ పోలీస్ వాళ్ళు ఈ రౌడీ షీట్ అనగానే ఫస్ట్ మనకు ఏ టైంలో వస్తుంది అంటే రాజకీయాల్లో ఎలక్షన్స్ టైమ్స్లో వస్తుంది. అసలు ఇది ప్యూర్లీ లైక్ కరెక్ట్గా ఎలక్షన్ టైంలో మాత్రమే ఇది బయట వస్తుంది. ఎందుకంటారు? అంటే ఏమవుతుందంటే టార్గెటెడ్ రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో అసలు రౌడీ ఇప్పుడు ప్రతి దానికి ఒక క్రైటీరియా ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఉంటాయి. అసలు రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అంటే పోలీసులకి ఉండే మెయిన్ క్రైటీరియా ఏంటి? సో ఈ పద్ధతులతో ఉంటే వీళ్ళని వీడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయొచ్చు అంటే యాక్చువల్గా వాళ్ళు అసలు లా అండ్ ఆర్డర్ పాటించడం లేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మే మంత్లో 9th డేట్లో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది లాస్ట్ ఇప్పుడు మనకు ఉన్న ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ సెన్సేషనల్ జడ్జిమెంట్, గోనబావి జానీ అనేసి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆ జడ్జిమెంట్లో ఏం జరిగిందంటే